ఇయ్యాల మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాముల్ని. నేను అడిగిన నాయకులు ఏందే అంటే ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి, ఇక రాని వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేరు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాన్ దాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ నిన్న సభలో మాట్లాడిన అంశంలో ఆయనను చూస్తే అబద్ధాలకు పెద్ద కొడుకులాగా కనపడుతున్న తీరు మీరు గమనించండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పదాన్ని నిషేధించిందని చెప్పింది. మరి ఆయనంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించవచ్చు. మరి మీరెందుకు మీ పార్టీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండ్రు? దానికి సమాధానం ఉందా? కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడమో లేకపోతే సీమాంధ్రాను టార్గెట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని అది చూస్తున్నారు. రెండవది, ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడి ఏదో శాంతి చర్చలకు మీరు, లేదంటే మావోయిస్టులకు లేకపోతే వామపక్ష పార్టీలకు మీరు ఏదో బాసటగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే, వరవర్రావు గారు తెలంగాణకు అక్కడ జైళ్ల పరిస్థితులు మహారాష్ట్ర బాగలేదు, ఇక్కడ మార్చమని చెప్తే పట్టించుకున్నారా? గద్దర్ను కలిసిండ్రా? హరగోపాల్ సార్కు అపాయింట్మెంట్ ఉందా? ఇంతెందుకు ప్రజా సంఘాల నాయకులైన మందకృష్ణ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసింది? తెలంగాణ ఉద్యమ నాయకుడైన కోదండరామ్ గారు అరెస్ట్ ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే మానవ హక్కుల గురించి వచ్చినప్పుడు మీ యొక్క స్టాండ్ ఎట్లా ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరేదో ఇంకా చెప్తే ప్రజలు నమ్ముతారనే స్థితిలో ఉంటే అది మీ భ్రమ. అన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేసి అలా
బీసీ బిల్ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ఎస్సీ బిల్ కు సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా సన్న బియ్యం గురించి మీరు ఏమైనా మాట్లాడిందా? అంటే కేవలం మీకు సంబంధించిన అంశాలు వేసుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఒక పెద్ద ఆయన అంటుండే, ఊసరవెల్లి రాత్రి మొత్తం నిద్రపోలేదండి. ఎందుకంటే మా కళ్ళ ముందే ఈ విధంగా రంగులు మార్చే కేసీఆర్ ఉన్నాక మా పరిస్థితి ఏంది, మా అస్తిత్వం ఏందని చెప్పి ఊసరవెల్లి భయపడే స్థితికి వచ్చిందని నేను అంటున్నా. అబద్ధాలు చెప్పడానికి ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టడానికి, నీ రాజరికాన్ని నీ దర్పాన్ని చూపించుకోవడానికి అంత పెద్ద ఎత్తున ప్రజల్ని హింసించాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాంట్లో ఏమైనా ప్రజాస్వామ్యం ఉందంటే ఒక్కడే, దాంట్లో ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ ఇదంతా కూడా నామమాత్ర పాత్రలు. అంటే ఏంది, మళ్ళీ రాజరికాన్ని నియంతృత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు అనుకుంటున్నారా? గత సంవత్సరం నుంచి అసలు ప్రజలు హాయిగా ఉన్నారు. మీలాంటి ఏమంటారు అణిచివేత ధోరణితో పోలీసుల మీద ఒకటేసారి ప్రేమ వచ్చేసి పోలీసులను, తర్వాత పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మీరు స్వార్థానికి వాడుకుంటూ పోలీసు అందరికి తెలుసు. మీరు బెదిరించినంత మాత్రాన మీ బుక్కులలో రాయిస్తే ఇక్కడ భయపడే పోలీసులు లేరు, ఎవరు లేరు. కాబట్టి కామ్గా ఇంకా మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారని భ్రమల నుంచి పక్కకు పోండి అని చెప్పి కేసీఆర్ గారికి హితవు లాంటి హెచ్చరిక.